సార్ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి నానిగారు మాట్లాడుతూ ఆంధ్రాలో అయిపోయింది పబ్లిసిటీ స్టంట్లు, ఇప్పుడు తెలంగాణలో మొదలు పెట్టారు, ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు అన్నట్టు మాట్లాడుతున్నారు. తన్నుడు తంతే వాళ్ళ అధ్యక్షుడిని 151 అన్నారు కదా, తన్నుడు తంతే 11కు పడ్డారు. నోటి దూలే ఎక్కువ, పనులు చేత కాదు వాళ్ళకి మాట్లాడడం చేత కాదు. పేరుని నాని ఏంటంటే కేవలం ఎప్పటికీ ప్రెస్ మీట్లో ఉండాలి, కొంచెం హడావిడి చేయాలని తప్పిస్తే కానీ మిగతాది ఏం లేదు. మరి ప్రజలు 151 ఇచ్చిన వాళ్ళను మరి 11కి ఎందుకు దిగజార్చిండ్రు? అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ కేసు ఎక్కడికి పోయిందో ఒకసారి అడగమని చెప్పండి. అదేది హార్ట్ అటాకో లేకపోతే గుండెపోటుతోనో అన్నారు. దాని తర్వాత గొడ్డలిపేటకు అడిగి వచ్చింది. దాని తర్వాత కోడి కత్తి ఎక్కడికి పోయిందో తెలియదు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ గురించి మాట్లాడుకొని మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మరి ఇప్పుడు ఆంధ్రాలోని ఒక యువకుడు అన్యాయంగా చనిపోయారు, మాకు అన్యాయం జరిగింది అని తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, అయినా సరే జనసేన సైనికులు ఎట్టెళ్ళిపోయారు, జనసేన నాయకులు ఎట్టెళ్ళిపోయారు అని అనేసి ఆయన మాట్లాడారు. మేడం నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ నాకు తెలిసి నేను అది చూసుకోలేదు. నేను ఈ పార్టీ ఆఫీస్ కార్యక్రమాలు ఉన్నాం. నాకు తెలిసి అక్కడ ఉన్న సిఐని సస్పెండ్ చేసిండ్రు అనుకుంటున్నా. ఇప్పటివరకు సిఐని సస్పెండ్ చేసిండ్రు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే పవన్ అన్న కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి చాలా సీరియస్గా ఉంది. దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో హై కమిటీ కూడా ఒక కమిటీ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళకి ఎవరైతే నిజంగా దీంట్లో ఎవరెవరైతే దోషులు లెక్క ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళని చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటుంది. ఎవరిని అక్కడ హర్షించేది లేదు, లేకపోతే ఎవరిని దగ్గరికి తీసుకునేది లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా పగడ్బందీగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి బీజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా పోతుంది. అటువంటిది ఏం లేదు మేడం. అయితే ఇదే తరహాలో ఆయన మాట్లాడుతూ ఈ జనసేన సైనికులకు సంబంధించిన ఆస్తులని టీడీపీ వాళ్ళు లాక్కుంటుంటే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా మరి పట్టించుకోవట్లేదు ఎందుకు అని అంటున్నారు. లేదు మేడం, ఏ పార్టీలో అయినా కానీ ఇప్పుడు సొంత కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాలు వస్తాయి. తల్లిని చంపిన రోజులు ఉన్నాయి ఆస్తుల గురించి. తండ్రులను ఇళ్ళకెళ్ళి బయట పెట్టేది మీకు అవి చూస్తున్నారు. అన్నదమ్ముల మధ్యలో కొట్లాడుతున్నారు. మీకు తెలుసు ఇవాళ అంత పెద్ద రాష్ట్రం, ఒక 175 ఎమ్మెల్యేలు ఉన్నాయి. అటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఏర్పడ్డరు. అటు బీజేపీ జాతీయ పార్టీ, అదేవిధంగా 2 ప్రాంతీయ పార్టీలతోని ఇంతమంది ఉన్నప్పుడు చిన్న అక్కడక్కడ జరుగుతున్నాయి. ఎంత కొట్లాటలైనా మాలో మేము కలిసిపోతాం, మాలో మేము మంచిగా చూసుకుంటూనే ఏ బాధలు ఉన్నా కానీ మా పార్టీ హైకమాండ్ నాయకత్వానికి చెప్పుకొని డెఫినెట్గా వాటిని మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. అటువంటిది ఏం లేదండి. ఆంధ్ర మాజీ మంత్రి వైసీపీ నేత నానిగారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అయిపోయింది, ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టారు, ఇక్కడ వేయాల్సిన సినిమా నాటకాలన్నీ పూర్తయిపోయాయి, ఇక అక్కడ మొదలు పెడతారు అన్నట్టుగా విమర్శలు మొదలు పెట్టారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సినిమా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సినిమా చూపిస్తారు, వైసీపీలకు సినిమా చూపించండు, అదాల పాతాల తొక్కి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సినిమా చూపించడం జరిగిపోయింది. అంత కథ జరిగిపోయింది. డెవలప్మెంట్ ఒకటే, గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల మీద వాళ్ళు దృష్టి పెట్టి ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కొరకు పనిచేసిన వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు. అక్కడ ఇప్పుడు ఈయన అన్నీ వదిలేసి అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ఉన్నారు. అందులో భాగమే 2 రాష్ట్రాలు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా రేపు తెలంగాణలో ప్రతి జిల్లాకి తీసుకెళ్ళి మేము కార్యక్రమాలు చేయబోతున్నాం. సార్ నానిగారు ఇదే ద్వారంలో మాట్లాడుతూ లైక్ ఇక్కడ ఏదైతే ఆంధ్రాలో ఒక అబ్బాయి ఇన్సిడెంట్ మనం చూసాం, అయితే అబ్బాయిని అన్యాయంగా చంపేశారని తల్లి గోసలు పెడుతుంటే వాళ్ళ సమస్యను పట్టించుకోలేదు. కానీ ఎక్కడో తెలంగాణలో ఒక అబ్బాయికి అనారోగ్యంతో బాధపడుతుంటే అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర సమస్యలు ఏమైపోయాయి అంటూ మాట్లాడారు. సో దీనిపై మీ ఒపీనియన్? అది కంపల్సరీ లా అండ్ ఆర్డర్లో ఎవరైతే లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టంలో పనిచేస్తారో దాని ప్రక్రియ దానికి జరుగుతూనే ఉంటుంది. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాలని ఉండదు కాబట్టి దానికి వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నిరంతరం వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, చేయాల్సిన ప్రతి దాని మీద స్పందిస్తారు. అట్లేముండదు. ఈ అభిమానుడు ఎక్కడైతే అతను కూడా చావు బతుకులు ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు,
ఆయన కొన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియా కానీ సార్కి పంపడం కానీ మా దృష్టికి రావడం కానీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు నిన్న రావడం జరిగింది. దాని ప్రతిదాన్ని రాజకీయం చేయడము ప్రతిదాన్ని చేయడం అనేది ఆ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ బుద్ధి సిగ్గుశరం ఉండి ఇలాంటి మాట్లాడి ఇంకోసారి మాట్లాడరు. చివరిగా ఒక్క ప్రశ్న అయితే, ఇల్లు కూల్చేసి పేద ప్రజల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నారు. సొంత పార్టీ అయిన జనసేన సైనికులకు సంబంధించిన ఆంధ్రాలో వాళ్ళ ఆస్తుల్ని లాక్కుంటున్నారు టీడీపీ వాళ్ళు. అయినా వాళ్ళ సైనికుల గురించే పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాష్ట్ర సంరక్షణ గురించి ఏం పట్టించుకుంటారు అన్నట్టుగా మాట్లాడారు. సో దీనిపై మీ ఒపీనియన్? అన్నీ పట్టించుకుంటారు తప్పకుండా. ఏదైతే అన్యాయంగా ఉన్నదాన్ని గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తుంది. కానీ న్యాయంగా ఉన్నది అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ ఆ ఎన్డీలో దాంట్లో భాగస్వామి అయినప్పుడు కూడా మా అధ్యక్షుడు గారు కంపల్సరీ ప్రశ్నిస్తారు. వారి దృష్టికి వచ్చినది ఏంటంటే కంపల్సరీ స్పందిస్తారు. దాని నిర్ణయం కూడా తీసుకుంటారు. అట్లేముండదు. ప్రతి సమస్య మీద తెలుసుకొని ఆయన అవగాహనతో మాట్లాడుతూ అవగాహనతో పనిచేస్తాడు. ఒక నీతి నిజాయితీ గల పాలన అందిస్తుంటాడు అక్కడ. ఆంధ్ర మాజీ మంత్రి వైసీపీ నేత నాని గారు మాట్లాడుతూ, ఇది ఏదైతే ఉందో ఆంధ్రాలో ఈ సినిమా నాటకాలన్నీ అయిపోయాయి, ఇప్పుడు వెళ్ళి తెలంగాణలో మొదలు పెట్టారు అంటూ కొన్ని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆ మాట కూడా కాదు, నేను ఇంకో మాట కూడా చూశాను, ఒక వీడియో కూడా. అన్నయ్య అని పిలిచాడంట, ఈయన తమ్ముడు అనుకుంటూ వెళ్ళాడంటే ఇక్కడ వదిలేశాడంటే, అంటే ఒక చనువు తీసుకొని మాట్లాడుతున్నా. పేర్ని నాని గారు మా సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి నేను కొంచెం చెప్తున్నా. అంటే గతంలో ఆయన తీసుకున్న టాపిక్ ఇది కూడా, కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం అని చెప్పి ఆయన ఒక డైలాగ్ వేసాడు. నేను అదే దానికి రివర్స్ చెప్తున్నా ఆయనకి, మా సామాజిక వర్గం కాబట్టి. ఒరే అన్నయ్య, ఒరే పేరు నాని అన్నయ్య, నీకు మతిపోయి ఏం మాట్లాడుతాం అర్థం కావట్లేదు అనుకుంటా పదవులు పోయిన తర్వాత ఆయనకి. ఇప్పుడు ఒక ఆయన ఏదో పర్యటనకు వచ్చి ఓట్ల కోసం రాలేదు అక్కడ. చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషి దగ్గరకు వచ్చి పరామర్శిస్తే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అబ్బాయి అనేది సెన్స్ ఉండే బుద్ధి ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచిస్తాడు. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏమైపోయిందంటే రౌడీ రాజకీయాలు అవన్నీ అలవాటు అయిపోయి అంటే మానవత్వంతో బిహేవ్ చేయడం కూడా తెలియట్లేదు వాళ్ళకి. మావాడు ఒక సన్నాసి అండి, వదిలేండి ఆ పేరు నన్ను మా సన్నాస్తో పెట్టుకుంటే మేము ఏం చేయలేము అంటే నాకు ఆ చనువు ఉందిలే. మా సామాజిక వర్గం కాబట్టి చదువుతున్నా, సన్నాసి మాటలు పెట్టుకుంటే మేము సన్నాసి లాగే ఉంటారు వాళ్ళు. సన్నాసితో తిరుగుతున్నారు, సన్నాసి లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు కన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, అరే బాబు ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేయలేని మంచి పనులు చాలా ఉన్నాయి నాయన, కళ్యాణ్ గారు చేశారనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నేను ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆంధ్రాని గాలికి వదిలేసి తెలంగాణలో విహారయాత్రలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకి కళ్ళు కనిపించలేదు అనుకోండి మేడం. విహారయాత్రకు రాలేదు ఆయన. ఓ బాలుని పరామర్శించి అటు నుంచి రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ కూడా రాలే ఆయన. డైరెక్ట్ మంగళగిరి వెళ్ళారు ఆయన. ఆంధ్రానే వెళ్ళారు. మంగళగిరి ఆంధ్రాలో తెలుసు ఆయనకి. ఫస్ట్ ఆయన చూసి నేర్చుకోమని చెప్పండి. అండ్ ఇంకోటి, వైసీపీ హయాంలో పంచాయతీ శాఖ 24వ స్థానంలో ఉంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీ శాఖ మంత్రి తీసుకున్నాక ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. అది కనపట్లేదు వాళ్ళకి. వాళ్ళు 2019 నుంచి 24 వరకు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారుగా. మావాడు కూడా మినిస్టర్ చేశాడుగా సన్నాసి. మరి ఆ రోజులు ఏమైనాయి? ఇప్పుడు లాస్ట్లో కొన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు లేవు, కరెంట్ లేదు, అవన్నీ ఎవరు తెప్పించారు? అవి కనపట్లేదు వీళ్ళకి. ఏదో ఒక ముద్ర చల్లాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ రాజకీయంగా మాకు భవిష్యత్తు లేదు, ఇంకా మేము ఏదో ఒకటి చేస్తే హైలైట్ అవ్వాలి ఆ థాట్లో వాళ్ళు ఏది చెప్తే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతే తప్ప వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్ మేడం అసలు. కానీ చివరిగా ఒక్క మాట, అయితే ఆంధ్రాలో ఒక అబ్బాయికి అన్యాయంగా జరిగిన ఆ విషయం గురించి మాట్లాడుతూ, మా అబ్బాయిని అన్యాయంగా చంపేసినా కూడా దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, నా తల్లి ఏడుస్తుంది, ఆ తల్లిని పట్టించుకోలేదు, కానీ ఎక్కడో తెలంగాణలో ఉన్న అభిమాని కోసం వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడారు. ఎక్కడో తెలంగాణ అభిమానం కోసం అబ్బాయి, చిన్న అబ్బాయి అంటే చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అబ్బాయి కోసం వచ్చాడు, అభిమానంతో వచ్చాడు. ఇప్పుడు ఒక అబ్బాయి అంటే అది లీగల్గా అనే డిపార్ట్మెంట్ పరంగా అవి ఏమున్నాయి నేను కూడా మొత్తం చదివాను. అదంతా చూసిన తర్వాత కొన్ని కేసులు ఉన్నాయి అబ్బాయి మీద. 25 సంవత్సరాల అబ్బాయికి 23 కేసులు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ నేను ఆ ఆస్పెక్ట్ నేను మాట్లాడదలుచుకోలేదు. అది ఏంటో తెలుసుకొని నిజాలు ఒకసారి మాట్లాడిన తర్వాత మాట్లాడతారేమో, వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు స్పందిస్తా కూర్చున్నారు వాళ్ళు. ఆ టైం ఉంటుంది మేడం, దేనికన్నా ఏ టైం ఏం స్పందించాలి, ఎప్పుడు మాట్లాడాలనేది ఉంటుంది. వాళ్ళు అనుకోగానే స్పందించడం కాదు కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు స్పందించారు, రేపు పొద్దున నిజంగా అబ్బాయి తప్పు చేశారు అనుకుంటా, అంటే నిరసనలు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అదే కదా వాళ్ళు చేస్తుంది. మరి మాట్లాడి నిజాలు ఏంటో వెనకాల తెలుసుకొని బయటకు వచ్చి మనం ఇప్పుడు నోట్లోంచి ఒక మాట వచ్చే ముందు ఏం జరుగుతున్నప్పుడు
ఆయన ఒక మాట మాట్లాడనుకోండి, సార్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే ఎంత స్ప్రెడ్ అవుతుందో మీకు తెలుసు. దాన్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళు 100 లాగుతారు. అలా కాకుండా నిజాలు తెలుసుకొని మనం మాట్లాడామనుకోండి, అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా. వాళ్ళగా ఊరినే మైకులు దొరకట్లేదు, మేము ఏదో ఒకటి మాట్లాడితే హైలైట్ అవుతామని మాట్లాడుకుంటే అది అవని పని. చెప్పే కదా, అది ఆయన స్క్రిప్ట్ తీసుకొని వచ్చి చదవడం అనేది వేస్ట్ పంచాయతీలు. ఇప్పుడు జరగని పనులు, ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. ఇప్పుడు కన్నా అన్నీ మూసుకొని మెల్లగా మాలాగా నువ్వు కూడా ఒక జన సైనికుడు అయ్యి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, జన సైనికుడు అయ్యి ఒక జెండా పట్టుకొని తిరుగు. అప్పటికన్నా నీ మీద ఉన్న చెడ్డ అభిప్రాయం పోయి జన సైనికులాగా జీవితంలో బాగుపడతావు.